ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి జూపల్లి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎంత కష్టమైన టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. శ్రీశైలం ఎడమగట్టు టన్నులో కూరుకుపోయిన 8 మంది సజీవంగా బతికి ఉండడంపై కొద్దిసేపు క్రితం రాష్ట్ర తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన ఘటనా స్థలానికి 100 మీటర్ల వరకు వెళ్లి రావడం జరిగింది. అయితే 14వ కిలోమీటర్ నుంచి 14వ కిలోమీటర్ వద్దకు చేరుకునే ప్రయత్నంలో భాగంగా జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొంత రెస్క్యూ టీం సిబ్బంది మొత్తము ఈ ఉదయం టన్నెల్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించగా అక్కడ పరిస్థితులు చాలా తీవ్ర భయంకరమైన వాతావరణం కనిపించిందని మంత్రి చెప్పడం జరిగింది. ఎక్కడైతే 14వ కిలోమీటర్ టన్నెల్ పై భాగం నుంచి భారీగా మట్టి కొద్ది మట్టి పడడంతో 14వ కిలోమీటర్ల వద్ద ఉన్న అటువంటి టన్నెల్ జేసీబీ మిషన్ ఒక 200 మీటర్ల వెనక్కి వచ్చిందని, అయితే టన్నెల్ పై భాగంలో నుంచి మట్టి పడ్డ ప్రదేశం నుంచి 200 మీటర్ల భాగంలోనే 8 మంది పోయారని, మొదట టన్నెల్లో ఉన్నటువంటి మట్టిని నీటిని బయటికి తోడిన తర్వాత టన్నెల్ జేసీబీ బయటికి తీసుకొచ్చిన తర్వాతనే మొత్తం కూరుకుపోయిన 8 మంది జాలాను కనుక్కునేందుకు అవసరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఘటన జరిగి ఈ రోజు గడిచిన గడవడంపై వారు సజీవంగా బతికి ఉన్నారన్న నమ్మకం అయితే లేదని చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా ఈ టన్నెల్లో ఇరుక్కుపోయిన వ్యక్తులకు ఆక్సిజన్ కానీ లేదంటే ఇతరత్ర సౌకర్యాలు ఉంటే మాత్రమే వాళ్ళు బతికే అవకాశాలు ఉన్నాయని, కనీసం 13వ కిలోమీటర్ నుంచి 14వ కిలోమీటర్ వరకు మట్టితో కూరుకుపోవడంతో మట్టితో 8 మంది ఇద్దరు ఇంజనీర్లు సిబ్బందితో పాటు మరో 4 మొత్తం 8 మంది ఆ మట్టిలో కూరుకుపోయాకే వారిని బయటికి తీసే పనులు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్లో కూరుకుపోయిన 8 మంది ఇక లేరు అన్న విషయాన్ని మాత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు కొద్ది క్రితం చెప్పడంతో ఒక్కసారిగా 8 మంది కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 8 మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే ఒక 5-6 మంది కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి 8 మందిని వెతికి తీసే పనులు మాత్రం ఖచ్చితంగా చేపడతామని, ఎంత రిస్క్ అయినా సరే టన్నెల్లోకి వెళ్ళి రైట్. థ్యాంక్ యూ.